మేడ్చల్ మల్కాజ్గిరి జీడిమెట్లలో వరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు నాకాబందీ నిర్వహించిన 4 గంటల్లోనే దుండగులు ఏటీఎం చోరీకి తెగబడ్డారు. మార్కండేయ నగర్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంలోని డబ్బాను ఎత్తుకెళ్లారు. మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే ఏటీఎం లో ఉన్నటువంటి మిషన్ ని కట్ చేసి లోపల ఉన్నటువంటి మనీ బాక్స్ కూడా తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే దర్యాప్తు చేపట్టారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. మన సాధారణంగా ఏటీఎం చోరీలు అనేవి చూస్తూ ఉంటాం. కొన్నిసారి అలార్మ్స్ మోగడం వల్ల లేదంటే ఫెయిల్ కావడం వల్ల అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కానీ ఈసారి చాకచక్యంగా ఫుల్ ప్లెజ్డ్ గా ప్లానింగ్ తో వచ్చినట్టుగా తెలుస్తుంది. గ్యాస్ కట్టర్ తో దాన్ని కట్ చేసి లోపల మనీ బాక్స్ ని తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరు ఏంటనే వివరాలు ఏమైనా తెలుసాయా? డీటెయిల్స్ ఏంటి? ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆశా. అయితే మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోన అయితే పోలీసులకే సవాలు విసిరినట్టుగా తెలుస్తుంది దొంగలు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుండి రాత్రి వరకు కూడా అయితే పోలీసులు అక్కడ నకాబందీ నిర్వహించారు. మొత్తం టోటల్ గా కూడా ఆ విధంగా నిర్వహించిన క్రమం లోపల ఎవరైతే అనుమానితులు ఉంటారో అనుమానితుల దగ్గర నుంచి గిట ఆధారాలు గిట సేకరించారు. అదే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ధైర్యం చెప్పే యోచనతో గిట ఈ యొక్క నకాబందీ నిర్వహించారు. సరియైన పత్రాలు లేని వాహనాలను అన్నింటినీ కూడా అయితే చెక్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోటల్ గా అక్కడ ఈ యొక్క దొంగతనం అయితే ఈ యొక్క నకాబందీ నిర్వహించిన 4 గంటల లోపలనే ఈ యొక్క దొంగతనం చేయడము అంటే ఆ యొక్క ఏటీఎం ని మొత్తం టోటల్ గా గ్యాస్ కట్టర్లతోని కట్ చేసేసి అక్కడ క్యాష్ డిపాజిట్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ డిపాజిట్ బాక్స్ ని మొత్తం టోటల్ గా ఎత్తుకెళ్ళినటువంటి ఏదైనా కానీ అక్కడ గ్యాస్ కట్టర్ తోని దొంగతనం జరుగుతుందంటే అలారం కూడా వస్తుంది. కానీ అలారం కూడా లేకుండా మొత్తం ప్రీ ప్లాన్డ్ గా అయితే రెక్కి నిర్వహించిన క్రమం లోపలనే ఇది చేసి ఉంటారని కూడా ప్రాథమిక విచారణకైతే వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్లు కూడా అయితే విడుదలయ్యాయి. కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇటువంటి దొంగతనాలు చేసేది ఈ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వాళ్ళ లేదంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తునైతే చేపట్టారు. కాబట్టి సీసీ క్యామ్ లో వాళ్ళ కదలికలను కూడా స్పష్టంగా గుర్తించారు. కాబట్టి పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం గా గిట గుర్తించారు. కాబట్టి అయితే ఈ యొక్క ఏటీఎం కట్ చేయడానికి వీళ్ళు అయితే గ్యాస్ కట్టర్లను కూడా ఉపయోగించారు. అయితే ఎంతమంది పాల్గొన్నారు అనే విషయం లోపల గిట పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. గతంలో చోటు చేసుకుంది అక్కడ అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా అప్పుడు తెలియదు కాబట్టి ఇలాంటి రాబరికి ప్రయత్నించి